పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని, ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు, సీక్వెల్స్, ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలను తీసుకుని రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికానికి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్లేటికి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఈ ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి.